భారత జెండా ఎగరాలి, త్రివర్ణ జెండా ఎగరాలి, ఎగరాలో ఎగరాలి. భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి. మూడు రంగుల చేతులలోన భారత పౌరులు మనగడను, బాల బాలికల చేతులలోన భారత పౌరులు మనగడను. ఎగరాలో ఎగరాలి, భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి. మూడు రంగుల ముచ్చట జెండా, మూడు లోకాల మెరిసే జెండా. మూడు రంగుల ముచ్చట జెండా, మూడు లోకాల మెరిసే జెండా. ఎగరాలో ఎగరాలి, భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి. ఎగిరే జెండా, ఢిల్లీ కోటపై ఎగిరే జెండా. హిమాచలంపై ఎగిరే జెండా, ఢిల్లీ కోటపై ఎగిరే జెండా. ఎగరాలో ఎగరాలి, భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి. భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి. గారు రామకృష్ణ గారు మాట్లాడారు. వచ్చిన సహోదరులకి, కార్మిక సహోదరులకి, సహోదరి మండలందరికీ నా యొక్క హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు ఎంతోమంది ప్రాణ త్యాగాన్ని చేసి వారి యొక్క త్యాగ ఫలమే మనకు ఈ స్వతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారు మనకు 400 సంవత్సరాలు పరిపాలించి మన సంపద అంతా దోచుకొని మనకు ఎంతో బానిసలుగా చూసి ఇచ్చేసినప్పుడు ఎంతోమంది నాయకులు అవ్వచ్చు, లేకపోతే సామాన్యులు ఆ రోజుల్లో మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎందుకు ఇలా ఉండాలనేసి వాళ్ళు ఉద్యమించి వారి యొక్క ఉద్యమ ఫలము మేము ఈరోజు ఇంత స్వేచ్ఛ స్వతంత్రంతో ఉన్నామంటే వారి యొక్క త్యాగ ఫలం, వారి యొక్క ప్రాణ త్యాగం చేసి మనకు ఎన్నో విధాలుగా మనకు ఇంత స్వాతంత్రంతో మనం తిరుగుతున్నామంటే వారి యొక్క ప్రాణ త్యాగమే. ఈ 78వ స్వతంత్ర దినోత్సవం చేసిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆగస్టు 15 సందర్భంగా మరి వచ్చినటువంటి స్టాఫ్కి అలాగే పిల్లలకి అందరికి కూడా శుభాకాంక్షలు స్టాఫ్ తరఫున తెలియజేస్తున్నాను. మరి స్వాతంత్ర దినోత్సవం అనేది దేనికి జరుపుకుంటున్నాం అన్నది ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్నాము, చూస్తున్నాము. అయితే విషయం అంతా తెలుసు, కానీ అది మనకు ఆనవాయితీ. విషయాలన్నీ కూడా అదే. ఎలాగంటే ఎంత తిన్నా కూడా అమృతం అనేది ఇంకా ఎంత తీయగా ఉంటుందో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని పెద్దల అడుగు జాడల్లో నడవడం అనేది మనకు అంత అవసరము. ఆ ఉద్దేశంతో మనకు ఆనవాయితీగా ఇది జరుగుతున్నది. మనకు జాతీయ పండగల్లో ఇది మనకు ప్రప్రదమైనటువంటి పండగ లాంటిది మనకి. అయితే ఇప్పుడే లైన్మెన్ గారు, రామప్రసాద్ లైన్మెన్ గారు చెప్పారు, పెద్దలు అప్పట్లో త్యాగమూర్తులు వాళ్ళ తాలూకు త్యాగ ఫలితమే ఈరోజు మనమంతా కూడా ఇంత స్వేచ్ఛాయుతంగా ఇలాగ బ్రతుకుతున్నాము. అయితే స్వాతంత్రం మనకు వచ్చింది కదా అనేసి మనం ఏదో ఉంటే కుదరదు. ఎవరి తాలూకు పని అనేది ఇష్టంతో చేస్తేనే నష్టం అనేది ఉండదు అనే ఒక సామెత ఉంది. అలాగా మనము పిల్లలు చదువుకోవడంలో కానీ మన డ్యూటీలు చేసుకోవడంలో కానీ ఎవరి పనులు వాళ్ళు ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే కష్టం అన్నది ఉండదు. ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేలు, అల్లూరి సీతారామరాజు,
ఇంకా చాలామంది త్యాగ ఫలితమే మనకు ఈ స్వాతంత్రం అనేది మనకు లభించింది. అయితే మరి ఈ శుభ సందర్భంలో పిల్లలు కూడా స్వాతంత్ర్యం కోసం చక్కటి పాట పాడారు, వాళ్ళకి అభినందనలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఏఈ గారు కూడా రావాల్సిందే, కానీ మరి ఏఈ గారికి మన అదృష్టం కొద్దీ మన సెక్షన్లో అవార్డు కూడా వచ్చింది కాబట్టి మన అందరికి వచ్చినట్టే మనకు సంతోషం. అలాగే ఏడి గారు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ఏడి గారు కూడా రాలేదు. ఆ సార్ వాళ్ళు కూడా ఇంకా వస్తే మనకు బాగుండు. అయితే మరి ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మన డుమ్మిరిగూడ లైన్ దాసు గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడే అవసరం కోరుతున్నాం. అలాగే మన అక్క కూడా లైన్మెన్ గారు గుడ్డు గారు కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సందేశాలు ఇవ్వగలరని కోరుతున్నాను. అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ఈరోజు మన అందరూ తెలిసిందే, మన పూర్వీకులు అంటే మహాత్మా గాంధీ అయితేనేమి, అంటే చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఉన్నారు. అటువంటి వారి త్యాగఫలమే ఈరోజు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. మనకు దాన్ని స్మరించుకొని మనం ఈరోజు ఈ విధంగా జెండా ఎగరవేయడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే